వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యుటోరియల్స్. ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటా ఒక్కసారి నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మనం MBA మరియు MCA కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఐసెట్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ సంబంధించిన వీడియోస్ మనం ఇదివరకే చేసాం. ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ బెస్ట్ బుక్స్ ఫర్ ఐసెట్కి సంబంధించి కూడా కంప్లీట్ డీటెయిల్స్తో ఒక వీడియో చేసుకున్నాం. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, ప్లీజ్ చెక్ దట్ వన్ టూ. సో ఈ వీడియో గురించి మాట్లాడినట్లయితే ఐసెట్ కంప్లీట్ ప్రిపరేషన్ మెటీరియల్ ఆన్లైన్లో ఉచితంగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా చదువుకోవాలి, కంటెంట్ ఏ విధంగా ఉంది, ఆఫ్లైన్ బుక్తో పోల్చుకుంటే ఆన్లైన్ బుక్ ఏ విధంగా ఉంది, ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన టాప్ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వన్స్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీకు రైట్ సైడ్ టాప్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ సైడ్ సెలెక్ట్ చేసుకోండి. సో మీకు కంప్యూటర్లో ఏ విధంగా డిస్ప్లే అవుతుందో ఇప్పుడు అదే విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు కంప్యూటర్లో కూడా ఈ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కంప్లీట్ రెఫరెన్స్ టెక్స్ట్ బుక్, సాల్వ్డ్ ప్లేస్మెంట్ పేపర్స్, ఆన్లైన్ ప్రాక్టీస్ డెమో అని కనిపిస్తుంది. కంప్లీట్ రెఫరెన్స్ టెక్స్ట్ బుక్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ వేరే పేజ్కి తీసుకెళ్తుంది మనకి ఇది. సో కిందికి రోల్ చేసినట్లయితే మనకు లెఫ్ట్ సైడ్లో శాంపుల్ పర్చేస్ రివ్యూస్ చూపిస్తుంది. సో శాంపుల్ మీద క్లిక్ చేయకండి, ఫస్ట్ పర్చేజ్ మీద క్లిక్ చేస్తే మీకు అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ చేయడానికి వేరే పేజ్కి అయితే తీసుకెళ్తుంది. సో నేను ఇదివరకు చేసిన బెస్ట్ బుక్స్ ఫర్ ఐసెట్ వీడియో చూసినట్లయితే మీకు అమెజాన్లో ఎంత రేట్ ఉంది, బుక్ డెలివరీ ఛార్జ్ ఎంత, ఎన్ని పేజెస్ ఉంది, సో ప్రైస్ ఎంత, మరియు రివ్యూస్ ఏ విధంగా ఉన్నాయి, కంప్లీట్ డీటెయిల్స్తో మనం ఇదివరకే చర్చించాం. సో మీరు ఒకసారి ఆ వీడియో లింక్ మీద క్లిక్ చేసి ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. సో ఫస్ట్ మీరు శాంపుల్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ శాంపుల్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆన్లైన్ బుక్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. అది కూడా ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఫ్రీ బుక్ అనమాట, శాంపుల్ బుక్ అనమాట. సో మొత్తం బుక్ ఏ విధంగా ఉంటుందని మనకు తెలియజేయడానికి ఒక శాంపుల్గా కొన్ని పేజెస్తో మాత్రమే వీళ్ళు ఈ బుక్ అయితే రూపొందించడం జరిగింది. దాన్ని ఫ్రీగా ఆన్లైన్లో అందుబాటులో ఉంచడం జరిగింది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నేను బుక్ డైరెక్ట్గా ఓపెన్ చేసేస్తున్నాను. సో వన్స్ డౌన్లోడ్ అయితే అది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకు బుక్ ఓపెన్ అయిన తర్వాత మీరు కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సిలబస్ కనిపిస్తుంది. సో ఒకసారి సిలబస్ చూడండి. అనాలిటికల్ ఎబిలిటీ సెక్షన్ ఏ అండి, ఇందులో నుంచి 75 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి, 75 మార్క్స్ ఉంటుంది. సో డేటా సఫిషియన్సీ, సిరీస్ అండ్ అనాలజీ, ఆడ్ థింగ్స్ అవుట్, డేటా ఇంటర్ప్రిటేషన్, కోడింగ్ అండ్ డీకోడింగ్, క్యాలెండర్, క్లాక్స్, బ్లడ్ రిలేషన్స్, అరైవల్స్, డిపాస్టూర్స్ అండ్ షెడ్యూల్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, సింబల్ అండ్ నోటేషన్స్ ఉంటాయి. సెక్షన్ బి మ్యాథమెటికల్ ఎబిలిటీ, ఇది కూడా 75 మార్క్స్ ఉంటుంది. ఆర్థమెటికల్ ఎబిలిటీ ఉంది, ఆల్జిబ్రిక్ ఎబిలిటీ ఉంది. సో అందులో సబ్ టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ ఉంది. సో ఈ అన్ని టాపిక్స్ కూడా ఈ బుక్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ సెక్షన్ సి చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్ ఎబిలిటీ, అందులో గ్రామర్ ఉంది, సినోనిమ్స్, నౌన్స్ అండ్ అడ్జెక్టివ్స్, వర్బ్స్, ప్రిపోజిషన్స్ అండ్ అడ్వర్బ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, రీడింగ్ కాంప్రహెన్షన్, బిజినెస్ టర్మినాలజీ, కంప్యూటర్ టర్మినాలజీ. సో ఇది కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఇది 50 మార్క్స్ ఉంటుంది. మొత్తం ఐసెట్ 200 మార్కులకు అయితే ఉంటుంది. సో కిందికి స్క్రోల్ చేయండి. సిలబస్ అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టెస్ట్. సో మీరు ఫస్ట్ ఈ పేపర్ మొత్తం చదవండి. మీకు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారనే అంశం మీద ఒక అవగాహన అయితే వస్తుంది. ఫస్ట్ సెక్షన్ ఏ అనాలిటికల్ ఎబిలిటీ, 75 క్వశ్చన్స్, 75 మార్క్స్, ఆన్లైన్ ఎగ్జామ్ అని కూడా మనకు తెలుసు. సో డేటా సఫిషియన్సీ అని హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది, మెయిన్ హెడ్డింగ్. నెక్స్ట్ కాన్సెప్ట్ అని ఇవ్వడం జరిగింది, సబ్ టాపిక్ ఇచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్, దానికి ఒక ఎగ్జాంపుల్, దెన్ కాన్సెప్చువల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి దానికి ఆన్సర్ ఏంటి, దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి, వెరీ క్లియర్గా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ నేను మీకు మెన్షన్ చేయవలసిన పాయింట్ ఏంటి అంటే ఈ బుక్లో మొత్తం 118 పేజెస్ అయితే ఉన్నాయి, ఓకేనా. 118 పేజెస్ ఉన్నాయి. సో ఈ ఫ్రీ బుక్లో మనకు 118 పేజెస్ ఉంటే మనం ఒకవేళ పర్చేజ్ చేసినట్లయితే ప్రింటెడ్ బుక్
సో అందులో మనకి 352 పేజెస్ అయితే ఉన్నాయి, ఓకేనా. 352 పేజెస్ ఉన్నాయి. సో దాని ప్రైస్ ఎంత, డెలివరీ ఛార్జ్ ఎంత, రివ్యూస్ ఏ విధంగా ఉన్నాయో అని తెలుసుకోవాలంటే కింద లింక్ మీద క్లిక్ చేసి బెస్ట్ బుక్స్ ఫర్ ఐసెట్ చూడండి. నెక్స్ట్ అలాగే కిందికి స్క్రోల్ చేసినట్లయితే మీకు డిఫరెంట్ టాపిక్స్, డిఫరెంట్ క్వశ్చన్స్ అండ్ డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా మీరు ఆన్లైన్లో ఫ్రీగా చదువుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ 48 పేజ్ నుంచి మనకి మ్యాథమెటికల్ ఎబిలిటీ స్టార్ట్ అవుతుంది, ఓకేనా. అప్ టు 48 పేజ్ మనకు అనలిటికల్ ఎబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ బుక్లో. సో 48 పేజీ నుండి నంబర్ సిస్టమ్ అనే హెడ్డింగ్తో, మెయిన్ హెడ్డింగ్తో కాన్సెప్ట్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్, సో ఈ విధంగా డిఫరెంట్ సబ్ హెడ్డింగ్స్తో మనకు క్లియర్గా వీళ్ళు ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనకు ఆన్లైన్ ఫ్రీ బుక్లోనే, శాంపుల్ బుక్లోనే ఇంత క్లియర్గా ఉంటే ఒకసారి ఆలోచించండి. ప్రింటెడ్ బుక్ మనం మనీ పెట్టి కొన్నట్లయితే మన ప్రిపరేషన్కి ఎంత ఉపయోగపడుతుంది ఈ బుక్, మనం ట్యాప్ ర్యాంకు ఎంత ఈజీగా సాధించవచ్చు అనేది మీకు అర్థమవుతుంది కదా. అదేవిధంగా కిందికి స్క్రోల్ చేస్తున్నాను. ఎస్, నౌ సెంటెన్స్ అనే మెయిన్ హెడ్డింగ్తో మనకు కమ్యూనికేషన్ ఎబిలిటీ సెక్షన్ సి స్టార్ట్ అయింది, ఓకేనా. 102 పేజీ నుంచి మనకు సెక్షన్ సి స్టార్ట్ అయింది. సో అప్ టు 47 అనలిటికల్ ఎబిలిటీ ఇచ్చారు. 48 to 101 అంటే 54 పేజెస్లో మ్యాథమెటికల్ ఎబిలిటీ ఇచ్చారు. నెక్స్ట్ 102 to 108 118 16 పేపర్స్లో కమ్యూనికేషన్ ఎబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో సెంటెన్స్ మెయిన్ హెడ్డింగ్తో డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్, సబ్ హెడ్డింగ్, ఇంటరాగేటివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లమేటరీ, ఈ విధంగా డిఫరెంట్ సబ్జెక్ట్స్తో వీళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఈ విధంగా మీరు ఈ బుక్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అండ్ ఇంకో విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ బుక్ 118 పేజెస్ ఉంది. ఇందులో ఇప్పుడు నేను చూపించిన యాడ్ కనిపిస్తుంది కదా, పేపర్ యాడ్. సో ఈ పేపర్ యాడ్స్ మొత్తం 37 ఉన్నాయన్నమాట. బుక్ మొత్తం 118 పేజెస్ ఉంటాయి. ఈ పేపర్ యాడ్స్కి అందులో 37 పేజెస్ ఉన్నాయి. సో ఇక ఎవ్రీ 2 పేజెస్కి మనకు ఒక పేపర్ యాడ్ అయితే వస్తుంది. ఈ విధంగా మనం 118 పేజెస్ నుంచి పేపర్ యాడ్స్ 37 పేజెస్ తీసేస్తే మొత్తం 81 పేజెస్ మాత్రమే మనకు కావాల్సిన కంటెంట్ అనేది ఉంటుంది. ఎగ్జామ్కి ఉపయోగపడే కంటెంట్ ఓన్లీ 81 పేజెస్లో మాత్రమే ఉంది. సో ఇంకో విషయం ఏంటంటే మనకు ప్రింటెడ్ బుక్లో 352 పేజెస్ ఉంటాయి. సో మీరు డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ చేసుకోవచ్చు. 352 పేజెస్ ఎక్కడ, ఆన్లైన్ ఫ్రీ బుక్ 81 పేజెస్ ఎక్కడ. బట్ రిమెంబర్ దిస్, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. సో ఏది లేనప్పుడు ఏదో ఒకటి చదువుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ యూస్ఫుల్. సో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ బుక్లో ఉన్నంత డీప్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండదు. సో మొత్తానికి ఈ బుక్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఎవరైతే బుక్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉండి, సో కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయో, బుక్స్ అవైలబుల్గా లేవు, సో అటువంటి విద్యార్థులు ఈ బుక్ అయితే ట్రై చేయండి. సో యూస్ఫుల్ బుక్, తీసి పాడేయలేం దీన్ని. సో ప్రాక్సిస్ పబ్లికేషన్స్ వాళ్ళు విద్యార్థులకి శాంపుల్ బుక్ రూపంలో ఈ బుక్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది మనం ఐసెట్ కంప్లీట్ రెఫరెన్స్ ఫుల్ బుక్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడుకుందాం దేని గురించి అంటే శాంపుల్ పేపర్స్ గురించి, ఓకేనా. సాల్వ్డ్ పేపర్స్ గురించి. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉన్నాయి కదా, ఆ పేపర్స్ కూడా వీళ్ళు ఫ్రీగా శాంపుల్ బుక్ రూపంలో మనకు అందజేస్తున్నారు. నెక్స్ట్ సాల్వ్డ్ ప్లేస్మెంట్ పేపర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ శాంపుల్ పర్చేజ్ రివ్యూస్ అని కనిపిస్తుంది. అగైన్ మీరు శాంపుల్స్ మీద క్లిక్ చేయండి. సో అగైన్ మీకు డౌన్లోడ్ అయ్యి PDF అయితే ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ శాంపుల్ PDF. శాంపుల్ PDFలో మనకు 40 out of 146 పేజెస్ మాత్రమే ఇచ్చారు, ఓకేనా. మనం ప్రింటెడ్ బుక్ పర్చేజ్ చేసుకున్నట్లయితే మన బుక్ స్టోర్లో కానీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కానీ అందులో 146 పేజెస్ ఉంటాయి. కానీ ఈ ఫ్రీ శాంపుల్ బుక్లో ఓన్లీ 40 పేజెస్ మాత్రమే ఉంటాయి. ఇది ఒక డెమో అనమాట.
నిజంగా బుక్ అంటే ఏ విధంగా ఉంటుందో తెలవడానికి ఒక శాంపుల్ ఇచ్చారనమాట, అంతే. ఓకేనా. సో ఇందులో మనకు డిఫరెంట్ ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. సో ఒకసారి ఈ బుక్ కూడా మీరు ట్రై చేయండి. సో మీరు ప్రింటెడ్ బుక్లో చదివినంత కన్వీనియన్స్ అయితే ఇందులో ఉండదు, కొంచెం ఇన్కన్వీనియన్స్ అనేది ఉంటుంది. సో మీరే అడ్జస్ట్ చేసుకొని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. ఎట్టి పరిస్థితుల్లో ప్రిపరేషన్ అయితే ఆపేయకూడదనే ఉద్దేశంతో విద్యార్థులు మంచి ర్యాంకు సంపాదించి యూనివర్సిటీస్లో మంచి సీట్ సంపాదించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను. నెక్స్ట్ ఆన్లైన్ ప్రాక్టీస్ డెమో మీద క్లిక్ చేయండి. ఆన్లైన్ ప్రాక్టీస్ డెమో మీద క్లిక్ చేసినట్లయితే వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇది కూడా పేడ్ వర్షన్ అనమాట. కాకపోతే శాంపుల్గా మనకు స్టార్టింగ్లో ఉన్నటువంటి నెంబర్ సిస్టమ్ మీద క్లిక్ చేసి అగైన్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఆన్లైన్లో మనం చదువుకోవచ్చు. సో మీరు ఏదైనా అకౌంట్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నారంటే అది ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా లోడింగ్ అనేది జరుగుతుంది. సో వన్స్ లోడ్ అయిందంటే మనకు మ్యాటర్ అంతా కూడా ఓపెన్ అయిపోతుంది. సో నెంబర్ సిస్టమ్ కాన్సెప్చువల్ ఎగ్జాంపుల్స్ అని ఇచ్చారు, చూసారా. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 20 మల్టిపుల్స్ ఆఫ్ 12. సో క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ నుంచి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్ళిపోతుంది. అగైన్ సెకండ్ క్వశ్చన్ ఇచ్చారు. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో అగైన్ నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఎబిలిటీ మీద క్లిక్ చేస్తున్నాను. గ్రామర్ మీద క్లిక్ చేసి కాన్సెప్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు, యూ హ్యావ్ నాట్ పర్చేజ్డ్ దిస్ సబ్జెక్ట్, ప్లీజ్ మేక్ ఎ వ్యాలిడ్ పర్చేస్, థ్యాంక్ యూ. మనము పైసలు పెట్టి కొనుక్కోవాలన్నమాట. సో ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి ఏంటి లాభం, మనం అది కూడా ఆలోచించాలి. సో ఈ విధంగా ప్రాక్టీస్ పబ్లికేషన్స్ వాళ్ళు విద్యార్థులకు ఎంతో కొంత మేలు చేస్తున్నారు. సో ఇది చాలామంది విద్యార్థులకు తెలియని విషయం, అందుకే నేను ఈ వీడియోలో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కిందికి స్క్రోల్ చేయండి, మీకు ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ కనిపిస్తాయి. హెల్ప్ లైన్ నెంబర్స్కి ఫోన్ చేసి వాళ్ళని కాంటాక్ట్ కూడా కావచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఐసెట్ 2020 అండ్ 21-22కి కూడా యూజ్ అయ్యే ఫ్రీ ఆన్లైన్ మెటీరియల్. సో ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కృష్ణాస్ ట్యుటోరియల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.